ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నా. స్టార్టింగ్ బైక్ రీడింగ్ చూసేద్దాం. 41,000, ఒక 163, పక్కన 7. డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. 4:38 జూన్ 24. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటి కొంచెం ముందుకు వచ్చేసినాం. మనం స్టేడియం, ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉన్నాం. ఒకవేళ మీరు ఈ క్రికెట్ స్టేడియంకి వచ్చి మ్యాచ్లు చూడాలి అనుకుంటే ఎలా రావాలి క్రికెట్ స్టేడియానికి అని కొత్త వాళ్ళ కొరకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఈజీ. ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు నుండి నేను వస్తున్నా. C908909 మెట్రో పిల్లర్లు దాటగానే ఇలా స్టేడియం మెట్రో స్టేషన్ అని వస్తుంది. మీరు ఇలా 2 వీలర్ వైపు నుండి వస్తే ఇది వెళ్ళే దారి. అండ్ ఒకవేళ మీరు మెట్రోకి రావాలనుకుంటే నియర్ బై ఏదైనా మెట్రో స్టేషన్కి వెళ్ళి ఉప్పల్ స్టేడియం అనే టికెట్ తీసుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఈ మెట్రో స్టేషన్ దిగగానే కొంచెం ముందుకి జస్ట్ ఒక 100 మీటర్స్ దాటి లెఫ్ట్ లేన్ ఉంటుంది. ఆ లెఫ్ట్ లేన్ లోనికి వెళ్ళిపోగానే మీకు క్రికెట్ స్టేడియం కనబడుతుంది. ఇది నేను ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు నుండి వచ్చిన. అప్షిగూడ వైపు, తార్నాక సికింద్రాబాద్ వైపు నుండి వస్తే ఇదిగోండి C923 ఇలా దాటి స్టేడియం దాటి ముందుకు వెళ్తే యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకొని ఇక్కడ దాకా అయితే రావాలి. సేమ్ ఇదే రూట్లో రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి. వీడి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. టీజీ, అరే నేను కింద చూసుకోలే, పైన చూసి నడుతున్నా, గుంతుంది. TG20 అయితే జరుగుతుంది. తెలంగాణ 20, ఇది ఖమ్మం వాళ్ళు టీము. ఇక్కడ ఇది హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అంట. ఓకే, హైదరాబాద్ టీంది. టికెట్లు వచ్చేసి 49 రూపాయలు ప్లస్ 99 రూపాయలు. అతి తక్కువ ధరలకే ఉన్నాయి. ఎప్పుడు క్రికెట్ స్టేడియం చూడలేదు, ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఆరామ్సే వచ్చే ప్రయత్నం చేయండి. ఈ రూట్ అయితే క్లోజ్ లేదు. ఇలా స్ట్రీట్ వెళ్ళిపోతే మనము ఒక మెయిన్ రోడ్కి వెళ్తాం. అది ఎటు వెళ్తుంది అనేది కూడా నేను చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ వే టు గేట్ నెంబర్ 8 and 9 పార్కింగ్. ఇదంతా కూడా పార్కింగ్ లోపల. పార్కింగ్ లోపలికి మనం ఏం వెళ్ళడం లేదు. ఇక్కడ ఇంకొక కరీంనగర్ డైమండ్స్ అంట. ఓకే, మీ ఫేవరెట్ టీం ఏంది, అసలు ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు లిఫ్ట్ చేయబోతున్నారు కప్ అనేది కూడా కమెంట్ చేయండి. నేనైతే ఇదేం ఫాలో కావట్లేదు. స్కాన్ టు బుక్ టికెట్స్ అని ఉన్నది. పబ్లిక్కి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అయితే బాగానే ప్లాన్ చేసినారు. ఈ రోడ్ అయితే క్లోజ్ చేయలేదు. మెదక్ టీంకి సంబంధించిన హోర్డింగ్ అది. ఇదంతా కూడా TG20కి సంబంధించిన యాడ్. గేట్ నెంబర్ 3 and 4, గేట్ నెంబర్ 2 ఇక్కడ. ఇదేంటిది నల్గొండ నైట్స్ టీం వాళ్ళు. గేట్ నెంబర్ 2లోకేని కొంతమంది వెళ్తున్నారు, ఒకరు వెళ్ళారు. వెళ్దాం ముందుకి. ఇది చూడండి, బిల్డింగ్ చూడండి ఎలా ఉంది. అండ్ ఇది రంగారెడ్డి అంట. ఓకే, రంగారెడ్డి టీం. ఇది వరంగల్. ఈరోజు మ్యాచ్ వరంగల్దే జరుగుతున్నట్టుంది, ఇందాక చూసిన నేను వచ్చేటప్పుడు. ఇది ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వచ్చే దారి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి వచ్చే దారి. మన క్రికెట్ షురు అనే ట్యాగ్ లైన్ తోటి అయితే వర్క్. గేట్ నెంబర్ 1 దగ్గర ఇదంతా కూడా వేసేసినారు. సెక్యూరిటీ కూడా బాగానే ఉంది, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఏదో పెట్టినారు, కానీ అఫీషియల్ పార్కింగ్ కాదా అవునా తెలియదు. ఇది ఎన్ని ఫ్లోర్లు అయ్యా? 40+ ఫ్లోర్లే. ఇది 40+4 బిల్డింగ్. ఇది వీళ్ళకేనే ఈ మధ్యలో క్రికెట్ మ్యాచ్ చూసి స్కోర్లు ఇస్తున్నారు కదా ముందే. రీల్స్ కూడా వచ్చినాయి మనకి.
అండ్ ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అని చెప్పినా కదా, ఇదే ఆ మెయిన్ రోడ్. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి మళ్ళా మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాం. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి మనం రామంతాపూర్ అంబర్పేట్ వైపు వెళ్తాం. మీరు ఇటు అంబర్పేట్ నుండి వస్తే రామంతాపూర్ పెద్ద చెరువు దాటగానే ఒక లెఫ్ట్ వస్తుంది. ఈ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఇదంతా దాటగానే ఇటు వచ్చేసేయాలి. ఇటు ఉప్పల్ వైపు నుండి వస్తే మీకు ఈ మోడర్న్ బేకరీ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దాటగానే క్రికెట్ స్టేడియం గల్లీ ఉంటుంది. ఇది మ్యాటరు. ఇది ఫస్ట్ సీజన్ కదా, అండ్ వరల్డ్ కప్ ఫుట్బాల్ జరుగుతుంది కాబట్టి కొంచెం అంత హడావుడి లేదు. ఒకవేళ వరల్డ్ కప్ లేకపోయి ఉంటే బాగానే హడావుడి ఉండేదేమో. ఇది ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. చాలా అరుదుగా వాడుతుంటారు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని జనాలు అయితే. అక్కడ బ్రో ఏదో అంటున్నాడు. వాళ్ళు ఏదో ఫొటోసో వీడియోసో తీస్తుంటే హలో లేదో ఏదో అంటున్నాడు సెక్యూరిటీ అన్న. ఇక్కడ వీళ్ళు ఏదో ఫొటోసో వీడియోసో తీస్తున్నారు. మొత్తానికి ఏదో అవుతుంది, రీల్స్ షూటింగో ఏదో సంథింగ్. హలో లేదు అని పంపించేస్తుండు బ్రో. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది డిఎస్ఎల్ మాల్, చాలా మందికి తెలుసు, మల్టీప్లెక్స్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బైక్ రీడింగ్ 41,165. ఎవరు గెలుస్తారు TG20లో అనేది కామెంట్ చేయండి. ఏ టీం గెలుస్తుందో.